ముఖ్యంగా వారు తిరుగుతారని కోరుకుంటూ వీరిని మన కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మేరతో గెలిపించి మెజారిటీ తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారం. సభలు ఉద్దేశించి వారు మాట్లాడుతుందని కోరుతున్నాను. చాలా సీనియర్ నాయకులైన శ్రీ మాజీ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం సుస్వాగతం. రైతు సంఘ నాయకులు మిత్రులు శ్రీ రవీంద్రెడ్డి గారికి, గౌరవ ఎంపీటీసీలకు, అదేవిధంగా వేదిక నాయకులకు, తాజా మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, ఉప సర్పంచ్లకు, నాయకులు మాయమాటలు చెప్పి కావచ్చు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో డిపాజిట్లు పొడగొట్టి గంప గుర్తగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ ఢిల్లీలో కొట్లాడుకుంటూ ఇగో ఇక్కడ గల్లీగా కలిసి అక్కడ పువ్వుర్తు కొట్టేసి ఆ పువ్వుర్తు నాయకుడిని గెలిపించారు. మరి మీ అందరూ తెలుసు, అప్పుడు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఆటో ఎన్నో కేసీఆర్ తిట్టడం, పెద్ద తిట్టడం, ఇంకో నాడు తప్ప మన ప్రాంతానికి అభివృద్ధి చేసింది లేదు. ఏనాడు కూడా ఏదైనా మోడీ గురించో జై శ్రీరామ్ తప్ప పోస్టర్ల మీద ప్రత్యేకంగా వచ్చి నేను చేసినా అని చెప్పలేదు. ఆ జనరల్ పథకాలే, అది కూడా మన రాష్ట్రానికి రావాల్సిన సరైన నిధులు కూడా రాలేదు. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా పత్రికలో చూసేది. మరి వారేమో ఆ రకంగా ఉంటే ఇవాళ చాలా నిరాడంబరంగా పొలాసలో నేను మొదటి స్పీచ్ చూసినా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని నన్ను ప్రజలు ఇన్నిసార్లు గెలిపించారని చెప్తూ మీరందరూ కూడా నన్ను దయచేసి మళ్ళీ గెలిపించాలని అన్నారు. మనం చూసిన సభలో నేనైతే లైవ్ చూసినా అక్కడ వారు మాట్లాడిన మోడీ గారి గురించి కానీ నాకు తెలిసైతే మళ్ళీ గెలిపివని దయచేసి వచ్చిన మర్యాదగా మాట్లాడేది నాకు కావాలి. అంటే వారి ప్రవర్తన వారిని విమర్శిస్తున్నాను కాదు, వారి ప్రవర్తన కానీ ఎంతో హుందాగా ఇవాళ వారికి కొద్దిసేపు కొన్ని నిమిషాల ప్రసంగం మనం విన్నాం. మళ్ళీ వివిధ విషయాలు వారు చెప్తారు. ఈనాడు వారి విజయం కోసం పాల్పడే మా అక్క చెల్లెళ్ళు కూడా ఇప్పుడే వచ్చినవారు అందరూ కూడా స్వాగతం తెలియదు. మొత్తం పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఎటు ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టలు ఎండిపోతున్నాయి. వరదకాలం ఉన్న ఇటు పక్క గడి పక్కకి ఎండిపోతున్నాయి. అంటే వీళ్ళు వచ్చిన తర్వాత రైతులు ఏం జరిగింది అంటే రైతు బంధు లేవు, నీళ్లు లేవు, కరెంటు సక్రమంగా లేవు. అందుకు 10 లక్షల నిధులను కూడా మాకు 20 లక్షల నిధులను కూడా సమకూర్చడం, మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. కాబట్టి అట్లనే మా గిరిజనులకు విద్యాపరంగా చూసినట్లయితే ప్రభుత్వ హయాంలో మరి ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, అట్లనే మరి ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, ఇటువంటి మంచి సదుపాయాలను కల్పించినటువంటి గొప్ప ప్రభుత్వం ఉన్నారు. అట్లనే మా 10% రిజర్వేషన్ పెంచడం ద్వారా మా గిరిజనులు మరి ఉద్యోగ అవకాశాలలో కావచ్చు, మరి ఇటు సీట్ల విషయాలలో కూడా మరి ఎంతో ముందుకెళ్తున్నారని ముఖ్యంగా మనం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లనే మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ విషయంలో మనం ఎంతో కూడా చురుకుగా పనిచేసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని మనం అభివృద్ధి గారికి లేదు. నిజామాబాద్ 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఇక్కడ 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఎక్కడ ఒక గ్రామం చెప్పినటువంటి దాఖలాలు లేవు. అన్ని గ్రామాల్లో కూడా చెప్తా ఉన్నారు అరవింద్ గారిని చిత్తుగా ఓడగొడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థి, మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థి సీనియర్ నాయకుడు, దాదాపు 40 సంవత్సరాల పైన నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో మరి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రజల్లో ప్రాబల్యం ఉన్నటువంటి నాయకుడు మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మరి ఈరోజు క్యాండిడేట్గా మన కేసీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించినటువంటి సందర్భం. అభ్యర్థి చేసుకుంటే ఎన్నడన్నా ఈనాడు పొలాస గ్రామానికి మనం వెళ్ళిన అతిపెద్ద గ్రామం రూరల్ మండలంలో ఎప్పుడన్నా పొలాస గ్రామానికి ఒక్క రోజు వచ్చిందా, మరి ఒక్క
ఎందుకంటే అలా పాటలనే ఉంటుంది ఆనాటి రోజులు చేస్తాడు అని చెప్పేసి తప్పకుండా 10 ఏళ్ళకి ఇన్ని రోజులు వచ్చినాయి. కరెంటు లేకపోయి పొలాలు ఎండిపోయి రైతు కళ్ళల్లో కన్నీళ్లు, పొలాలలో నీళ్లు లేవు, కరెంటు లేవు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. రైతులను ఒక బక్క పచ్చని రైతులను ఇంత గోత పోసుకున్నటువంటి కాంగ్రెస్ మరి ఉసులు కలుగుతాయి. మరి రైతులు ఈ విధంగా కన్నీరు పెట్టించుకున్నటువంటి మరి కాంగ్రెస్ పాలన గురించి ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది. మనం రైతు బంధు ఇచ్చేసిండు కేసీఆర్ సార్, కానీ ఈనాడు మరి అబద్ధాల కోరు ఈ బీజేపీ పార్టీ ఫక్తు ఈనాడు కాంగ్రెస్ కూడా రెండు ఒకటే. ఒకసారి చూస్తే మొన్న మోడీ గారు వస్తే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు మా బడే బాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఒకటే చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుంటారు. గుజరాత్ మోడల్ కావాలి, మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడుకునే వీళ్ళ మాటలు పూర్తిగా కూడా కుమ్మక్కయ్యలు. మరి అంతకుముందు ఎట్లుండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే, తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉండే. ఈనాడు చాలా పథకాలు, రైతు బంధు పథకం కావచ్చు, మరి మంచినీటి పథకం కావచ్చు, ఇవన్నీ కూడా కాపీ కొట్టిరు మోడీ గారు. మరి ఎక్కడో గోల్మాల్ గుజరాత్ తీసుకొచ్చి మళ్ళా గుజరాత్ మోడల్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి మన ఆయన మోడీ గారు చెప్పారు. అటువంటి వ్యక్తులు అటువంటి సోపతులు చేసుకుంటా ఇలా చేసే ప్రభుత్వాలు నడుస్తున్నాయి కనుక పనిచేసే ప్రభుత్వం కావాలి, కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ కాపాడుకున్న ప్రభుత్వం కావాలి. ఇంకా ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ప్రజలకి ఇలా అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలి. కానీ తప్ప ఏదో గెలుస్తాం 5 ఏళ్ళ నాటికి మళ్ళీ వస్తాం, 5 ఏళ్ళ నాటికి వచ్చి మళ్ళీ ఓటర్లతో ఉన్న పరిస్థితి రాకుండా బాధ్యత గవర్నర్ గారు మన మధ్యలో ఉంటారు. ప్రజల మధ్య ఉన్న వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినట్టు పట్టుకుతున్నారు, 2 సార్లు ఎంపీగా, గ్రామంలో సర్పంచ్గా, వచ్చిన పోలీస్ పటేల్గా ఇవన్నీ పనులు చేసిన వ్యక్తి, ప్రజల్లో వచ్చిన వ్యక్తి, ఓ రైతు కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా రైతులు కష్టాలు చేసిన వ్యక్తి, రైతులకు ఏ టైంకి ఏం చేయాలి, రైతులకు ఏం చేస్తున్నామో తెలిసిన వ్యక్తిగా మొన్న ఆర్టీసీ చైర్మన్గా కూడా, ఆర్టీసీ చైర్మన్, రాష్ట్ర చైర్మన్గా ఉండే పదవులు ఎన్నో విధాల పదవులు అనుభవించి ప్రజల మధ్యలోకి వచ్చిండు. మేమందరం కూడా చెప్పినాం బాజిరెడ్డి గారికి ఇస్తేటుందని కేసీఆర్ గారు ఉంటే పక్కా మంచిగా ఉంటుంది రైతు బిడ్డ కనుక రైతులందరూ కానీ ప్రభుత్వ వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారు, తప్పక ఎలక్షన్ గెలిపిస్తామని చెప్పి మా మాట ఇచ్చి చెప్పినందుకు ఇలా కేసీఆర్ గారి టికెట్ తోలిస్తారు కనుక మన జగిత్యాల కానీ కొరుట్ల నియోజకవర్గం కానీ పోయినసారి 72,000 ఓట్లు వచ్చినాయి. జగిత్యాల 72,000, నారాయణగూడ 72,000 ఓట్లు వచ్చినాయి. 1,00,000 ఓట్లకు తగ్గకుండా జగిత్యాల 1,00,000 ఓట్లు, కొరుట్లలో 1,00,000 ఓట్లు. మీరందరూ అనుకుంటే పెద్ద సమస్య కాదు. వచ్చిన ఓట్లకు మనకి మార్పు వచ్చింది. ఏది ఆనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు తెచ్చుకునే ప్రజలకు ఇంకా 30,000 ఓట్లు అదనంగా తీసుకొచ్చడానికి కోసం అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కష్టపడి ఇది మీరు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కాదు ఎంపీ, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అంతా కూడా నాది అనుకోని నేనే ఎంపీగా పోటీ చేస్తున్నా, ఇలా బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపిస్తే నేనే ఎంపీ రైతా అని చెప్పి ప్రతి ఒక్కరూ కష్టపడుతుంటే తప్పగా 1,00,000 ఓట్లు ఇక్కడ సాధించుకుంటాం. 2 నియోజకవర్గాలు 1,00,000 ఓట్లు, 2 లక్షల ఓట్లు తీసుకొస్తాం. తప్పగా ఇక మిగతా 5 దాంట్లో కూడా 5 నియోజకవర్గాలు కూడా ఒక బాలకోట కూడా మనదే ఉన్నది కూడా మన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కనుక అక్కడ 1,00,000 ఓట్లు, కడమ నియోజకవర్గాలు కూడా అన్ని ఓట్లు నియోజకవర్గాలు కూడా ఆయనకున్న సంబంధాలు. ఎందుకంటే నీకోసం తెలంగాణ తీసుకొచ్చుకుంటూ పోరాటం చేసినప్పుడు మీ అధికారంలో నడిచినా ఇయ్యాలకు ధైర్యం లేకుండా పోయేటోడు పోతాడు. దొంగలో దగ్గర వచ్చే వారు స్వార్థం కోసం వచ్చే కొంతమంది అనుభవించరు. పార్టీ అధికారంలో అనుభవించరు. ఇవాళ పార్టీ అధికారంలో చెప్పిపోతున్నారు. దుర్మార్గులు చెప్పని తెలుసుకోవాలి. అంటే అనుకుంటే తల్లి పెడతాం, పాలించినంత తల్లిదండ్రులతో బాధాలతో పాదాలను తల్లిదండ్రులు బుద్ధి వ్యక్తులు వీళ్ళంతా కనుక అటువంటి బాధపడుతున్నాం.
10 ఏళ్ళు మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే దాన్ని ఇంకొకటి మిగిలించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. రామోజీ గారు చెప్పినట్ట రేవంత్ రెడ్డి మనం కలిసి పోయి 4 గంటలు కూర్చోడు. ఎవరైనా రాజగురు గారు ఇద్దరు రాజగురువులు, చంద్రబాబు నాయుడు రాజగురువు, రేవంత్ రెడ్డి రాజగురువు, ఒకరు రామోజీ గారు. ఆయన చెప్పినట్ట కేసీఆర్ మోడీతో పెట్టుకున్నాడు, ఇబ్బందుల పడేస్తున్నాడు, నువ్వు పెట్టుకుని మోడీతో అన్నాడు. నేను అడుగుతున్నా ఒకటే మాట, రాహుల్ గారు ఏమంటున్నాడు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న డబ్బులు సీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ, మాకు పోస్టర్లు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం ఆయన కొట్లాడేది బీజేపీ మరి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చేతులు కలిపేది మోడీతో. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, పచ్చి మోసం కాంగ్రెస్. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిసి మన రాష్ట్రాన్ని దూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకి తెలియజేసిన వల్ల అవకాశం మంచి వచ్చింది. మనం మీరందరూ ఇక్కడ ఉన్నారు, మంచి యువకులు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు చాలా మంచి వాళ్ళు, కష్టపడి వ్యవసాయం చేసేవాళ్ళు, నాయకత్వం వహించే వాళ్ళు. తిన్నాను ఇక్కడ ఇక మంచి నాయకుడు ఉన్నాడు, డాక్టర్ సంజయ్ గారు కానీ, విద్యాసాగర్ గారు, ఇలా చాలామంది జిల్లా పరిషత్ గారు ఉన్నారు. నేను మనవి చేసిన అందరూ కూడా ఒక్క 40 రోజులు కష్టపడండి. మీరు 40 రోజులు కష్టపడండి, 5 సంవత్సరాలు నేను మీకోసం కష్టపడలేదు. మీరు చూడండి, నన్ను అనుకుంటుండే గతంలో అరవింద్ చూసింది నేను కవితమ్మ పనిచేసిన పాప అని. మన కవితమ్మ లోపలిపోయింది, దాని కారణం ఎవరు? అరవింద్ మోడీ ఇద్దరు కలిసి చేసినాడు. ఆమె బయట ఉంటే ఆయన మంత్రులు తిరుగుతుంటే మనకు గెలిపిస్తుంది. కానీ మన ఆమె లోపల పెట్టి మన లోడించే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు. కాబట్టి ఆమె మనకి గిఫ్ట్గా ఇద్దామా, నన్ను గెలిపించుంటే ఆయన బయటకు వస్తున్నాను, తప్పకుండా వస్తుంది. మనం చెప్పింది కదా కోర్టులో, ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి 5-6 వ్యక్తులు ఇవాళ బయటకు వచ్చి బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చి ఒక క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఒక వ్యక్తి ఏమో బయటకు వచ్చినారు. ఇది ఎలక్ట్రల్ బాండ్ కాదు, పొలిటికల్ బాండ్స్ అని చెప్పినారు. మంది ఈ దేశంలో అంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి మీలాంటి మంచి వీరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. కాబట్టి 15-20 ఏళ్ళు కొట్లాడి పెడుతున్నాం. మీరు కొట్లాడే పార్టీ మన పార్టీ కాబట్టి ఇది మనం రోడ్ల మీద కొట్లాడాల్సిన లేదు. మనం ఇవాళ ఈవీఎంలో మన ఓటు పొందితే కొట్లాడేది మేము మాలాంటి వాళ్ళు. నేను మనవేస్తున్న అందరికీ కూడా ఇవాళ చాలామంది పోలీస్ స్టేషన్ వారిని ఇబ్బందుల పాలైన మన వాళ్ళు. ఈ ప్రాంతంలో మీరు గెలిపిస్తే ఏ ఒక్క వ్యక్తి పోలీస్ స్టేషన్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తొందరగా ఉంచుతారని నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే జనాగ్రహం మొదలైంది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదలు కదులుతున్నాయి. మరి ఇదే వ్యవహారం చేస్తే ప్రభుత్వం ఉండదనే భయంతో మీ జోలికి ఎవరు రాదు. కాబట్టి మన అందరికీ కూడా దయచేసి మీ అందరూ కూడా ఇవాళ పొలాసన వెళ్ళ గ్రామం బయటకు వచ్చి నేను చూస్తున్నా. నెక్స్ట్ స్టెప్ సర్పంచ్ మిగతా వాళ్ళతో మన వాళ్ళని తెలుస్తున్నాను. కాబట్టి మీరు ప్రతి గ్రామం, జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం పొలాసలాగా ముందుకు వచ్చి తప్పకుండా కేసీఆర్ గారిని ఆశీర్వదించాలా, నా కూడేసి గెలిపించాలని పని చేస్తూ మరి 2 గ్రామాల వాళ్ళు సంజయ్ గారు చెప్పిండారు. ముత్యంపేట చివరిపేట తెప్పిస్తాను. మన మెడిపల్లి కోసం చెప్తున్నాను. జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వచ్చి ముత్యంపేట చివరిపేట చుట్టూ తిరిగిపోయాడు, ప్రదర్శన చేసిపోయాడు బాబు. అది ఒప్పింగ్ చేస్తూ ముట్టుపడితే నేను అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండే. చంద్రబాబు నాయుడు షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం నడపదని చెప్పేసి ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినాయి. ప్రైవేట్ వాళ్ళకి 51% అమ్మేసిండు, గవర్నమెంట్ 49% వచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చారు. నేను ఎమ్మెల్యే, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి. మళ్ళీ వచ్చింది అనే షుగర్ ఫ్యాక్టరీ నడిపారని డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ సందర్భంగా హౌస్ కమిటీ చేసినప్పుడు ఆయన రాజశేఖర్ గారు
హౌస్ నేను కూడా మెంబర్ను ఈ ప్రాంతంలో నేను కూడా జీవన్ కూడా ఒక మెంబర్ రత్నాకరరావు చైతన్యంగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు తెలియదు 13 కేజీలు వచ్చింది జీవో ఇచ్చింది. మొన్న ఏమంటాడు పసుపు కుప్ప దగ్గర చేయమంటాడు 21,000 వస్తుందని కారణం ఏంటంటాడు. 2010లో మీరు గూగుల్ కొట్టండి 2010లో 60 లేడు 3 లేడు 2010లో వారి క్వింటాల్ పసుపు 17,000 2010లో. అంతకంటే ముందు రోజులలో క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. ఇవాళ 3 క్వింటాల్ అంతా బంగారం వస్తుంది తులం బంగారం. ఎంత వ్యత్యాసంగా చేసి అర్థం చేసుకోండి. మోసం చేసి ప్రజలు మోసం చేసి ఓటు దండుకుని గద్దెలకి 5 దాకా కాని వ్యక్తులు మళ్ళీ వస్తున్న మనకు అలాంటి వాళ్ళ మాటలు దయచేసి ఎవరు నమ్మద్దని పనిచేస్తూ మనకు తెలంగాణ కాపాడే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బాధ్యత ఇవ్వడానికి వచ్చిన దయచేసి